కాలం కదా, రోడ్లు తర్వాత కాలువల పూర్తి ఇవన్నీ చేస్తే అదిగో చూసారా మేము డెవలప్మెంట్ పరుగులు పెట్టిస్తున్నాం అని చెప్పి ముందుకెళ్తారు గ్రామీణ ప్రాంతాలకి. కానీ ఒకటిసారి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజధానికి సంబంధించి అడావుడి నడుస్తోంది. ఒక పక్క జగన్ మీద కూడా ఇందాక మీరు చెప్పినట్టు ఒక క్రిమినల్ గా ముద్ర వేసే ప్రయత్నాలు, ఇవన్నీ ఓన్లీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడం కోసమేనా? దీనికోసం ఎన్ని ఎత్తులు అవసరమా? దానికి జగన్ వేసిన ఎత్తుకు వీళ్ళు పై ఎత్తే లేక తిప్పలు పడుతున్నారు, అంతేగాని వీళ్ళు వేసిన ఎత్తులు కాదు జగన్ మీద. అది జగన్ వాస్తవంగా తెగించేశాడు. అంటే ప్రభుత్వం ఇప్పుడు నిన్న వీళ్ళు సమాధానం దగ్గర అదే వచ్చింది. అంటే మీరు ఈ 4 రోజులు ఆగేసి సైలెంట్గా తర్వాత చేస్తే పోతుంది కదంటే అప్పుడు ఏమవుతుంది, మేము మీ దాన్ని ఒప్పుకుని ఆ తర్వాత మారినట్టు ఉంటుంది. దేశంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నా మేము ఎందుకు ఒప్పుకోవట్లేదంటే రీజన్ అవినీతి. 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు, ఒకే చోట ఎట్లా పోస్తారు, 29 గ్రామాల్లోనే ఎట్లా పోస్తారు, ఈ చర్చ తీసుకుని వచ్చారు వాళ్ళు. ఈ చర్చ అన్నటువంటి దాని వల్ల ప్రయోజనాలు ఏం మారిపోవు, ఎలక్షన్ వీళ్ళు చెప్పినట్టు జగన్ చెడ్డోడు అని చెప్పేటటువంటి ప్రయత్నానికి కొంచెం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎలక్షనే దీనికి సమాధానం. అంతకుమించి ఈ లోపు మాట్లాడే వీటి వల్ల అయ్యేదేం కాదు. నాకు తెలిసి రాజధాని ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఎన్నికలు పెడతారో లేదో కూడా తెలియదు కదా. విజయవాడ గుంటూరు పెడతారు, అమరావతిలో పెట్టడానికి లేదు కదా. ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్లు అన్ని ఒకటి మినహాయించి అనుకుంటా మొత్తం ఆయనే వాళ్ళకి కార్పొరేషన్లు కంప్లీట్ 100%